హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ నిన్న షార్ట్‌లో పోస్ట్ చేశాను కదా! బాబు నామకరణం వీడియో. ముందు రోజు ఏదైతే పూజ చేపిచ్చామో గుడిలో ఆ పూజ అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటది. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. సో, ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అలానే మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు అండ్ మా బాబుకి ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటున్నా. సో, దీనికన్నా ముందు ఇంకెవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే గణపతి పూజ చేయించారు. ఆ తర్వాత బియ్యంలో పేర్లు రాయిపిచ్చారు. ఏమైతే అనుకున్నామో నక్షత్ర ప్రకారం ఒకటి, ఇంటి దగ్గర దేవుడి పేరు ఒకటి పెట్టాలన్నారు. ఇంకోటి ఏమైనా ఉందా అది పంచాంగం ప్రకారం 2 నేమ్స్ అయితే పెట్టేసారు. మూడోది మనం పెట్టాలి. సో, ఆ నేమ్ అయితే మనం అక్కడ రాయాలి అని చెప్పారు. ఇక్కడ మా వారేంటంటే తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం కొంచెం కొంతమంది తెలుగు అంత అంటే మర్చిపోతారు కాబట్టి రాయడం రాక అది ఇది అనుకుంటే మేమందరం ఇక్కడ నవ్వుకుంటున్నాం అనమాట. రాస్తున్నారు. కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి కదా! దానికి నేను పక్క నుంచి నవ్వుకుంటున్నా. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగింది. బాబుదైతే అన్నీ జరిగాయి. అందులో రాసిన తర్వాత బాబు చెవులో పేరనేది చెప్పాలి. చెప్పిన తర్వాత అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మొత్తం అందరితో చెప్పిస్తారు. అలానే ఈ చెవులో పేరు చెప్పిన తర్వాత ఒక రింగ్‌తో ఏదైతే బియ్యంలో రాస్తారో అదే రింగ్‌తో మళ్ళీ పాలు, తేనె ఉంటే అమృతం అంటారనమాట దాన్ని. పిల్లలకి రాస్తే అమృత వాక్యాలు పలికి సంథింగ్ ఏదో చెప్పారాయన. అంటే చిలకలాగా అమృతాల్లా మాట్లాడాలి. ఏవైనా చెప్పినా, చేసినా అన్ని విధాలుగా అన్నట్టు అందరితో అదైతే ఇప్పిచ్చారు. మా బాబయితే అది పెడుతుంటే అప్పటి వరకు లెగనివాడు ఇలా లేచి చూసి చప్పరిస్తున్నాడనమాట. మేమెందుకు సాటర్‌డే పూజ పెట్టుకొని సండే అనేది ఫంక్షన్ చేసుకున్నామంటే, ఇప్పుడు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. మా బాబుది నేమింగ్ సెరమనీ అండి. అండ్ అలానే అమ్మమ్మ, తాతయ్యది గోల్డెన్ జూబ్లీ గూడా చేస్తున్నాం గాబట్టి. 2 ఫంక్షన్స్ ఒకేసారి అంటే కొంచెం పూజ అనేది గూడా ఉంటే చాలా టఫ్ అయిపోతది. అండ్ టైమింగ్ కుదరదు. అండ్ ఆ రోజే నా ట్రావెల్ రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. సరిపోదు. సాఫీగా, హ్యాపీగా జరగాలి అంటే సాటర్‌డే పూజ చేసేసుకొని సండే ఫంక్షన్ 2 రోజులు మంచిదని చెప్పారు. సో, ఆ 2 రోజులైతే మేము పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే సండే అనేది అఫీషియల్‌గా రివీల్ అయింది. అఫీషియల్‌గా ఫంక్షన్ అంతా అయింది. అనుకున్న దానికంటే బాగా అయింది. కాపోతే తెలిసిందే కదా! ఏదైనా ఫంక్షన్ అయితే 1 అవర్ అటు ఇటు అవుతది. ప్లస్ క్లమ్జీ కొంచెం 100%లో 90% బాగయింది. 10% మేము అనుకున్నది కొంచెం ఫ్లాప్ అయింది. ఎందుకంటే డ్యూ టు మైక్ బ్యాటరీ అయిపోయింది అప్పుడే అని చెప్పి. అండ్ గుడిలో అందరూ గూడా మా ఫ్యామిలీ ఒక్కొక్కళ్ళు 1 బై 1 వచ్చి అదంతా బాబుకి పెట్టారు. గానీ ఇందులో మిస్ అయింది మెయిన్ మా మామయ్య అండ్ మా తమ్ముడు, మా అమ్మమ్మ. ఈళ్ళు ముగ్గురు అయితే మిస్ అయ్యారు. అవ్వలేదు. అండ్ ఇంకోటేంటంటే మా అంటే మా మరిది ఉండి గూడా వీడియో తీసాడనమాట. వీడియో లోపలికి రాడానికి వీడియోలో చూపిచ్చాలి ఫేస్ అంటే చాలా సిగ్గుపడిపోతాడు. బట్ రానున్న వీడియోస్‌లో అయితే వస్తాయి. తన పిక్స్ అయితే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. అండ్ చిన్న చిన్న వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ అమ్మమ్మ తరపున వాళ్ళు బట్టలు పెట్టారు. అక్కడ నానమ్మ తరపున వాళ్ళు కూడా బట్టలు పెట్టాలా. ఇంకా బట్టలైతే పెట్టేసి మొత్తం అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారు. ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనేవి వస్తాయి. 3rd మంత్ ఫోటోషూట్ అనేది చేశాను. సో, ఆ వీడియోస్ వస్తాయి. అలానే మెహందీ, హెయిర్ స్టైలింగ్, బ్యూటీ టిప్స్ అండ్ డీఐవైస్ ఇంకా ఇలా చాలా నా వే ఆఫ్ వ్లాగ్స్ నా స్టైల్‌లో ఎలా ఉంటాయి అన్నీ అని నేను అప్‌లోడ్ చేస్తాను. అలానే మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మాత్రం నాకు ఖచ్చితంగా ఉండాలి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంకా కొంచెం ముందుకెళ్తున్నా. మెల్లిమెల్లిగా వ్యూస్ పెరిగే కొద్దీ హమ్మయ్య! అని హోప్ వస్తుంది. ఏదైనా ఒక లైన్‌లో ఎళ్తే ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్ ఉంటే బావుంటది అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్‌లో పెడదామని ఆగాను. ఎందుకు అంటే ఫ్రంట్‌ది బ్యాక్, బ్యాక్‌ది ఫ్రంట్ అయితే అంత మంచిగా ఉండదు. సో, ఏదైనా కంటిన్యూ అయితే లైన్‌గా సీక్వెన్స్‌గా ఎళ్ళాలి అని కోరుకుంటూ నేను ఈ వీడియోస్ ఫస్ట్ పెట్టేసి దీని తర్వాత జరిగినవన్నీ 1 బై 1 పెడతాను. ఇవాళ ఈవినింగ్ గూడా వీడియో రిలీజ్ అవుతది. ఇక్కడ బాబుకి నానమ్మ, తాత, చిన్నానమ్మ, చిన్న తాత, పెద్ద నానమ్మ, పెద్ద తాత, అమ్మమ్మ, అమ్మ, డ్యాడీ, ఇంకా పెద్ద తాత, పెద్దమ్మమ్మ ఇలా చాలా మంది వచ్చైతే బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళ మేనత్త అండ్ బాబాయ్, ఇంకో బాబాయ్ అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీ అందరి కోసం నేనైతే వీడియోస్ చేసి పెడతాను. ఇక్కడైతే పంతులు ఆశీర్వాదాలు అన్నీ వినండి. బాబుని మంచిగా బ్లెస్ చేశారు. మళ్ళీ లాస్ట్‌లో కలుద్దాం.
वसवदीर्घं दीर्घं वसवदीर्घं दीर्घमायुरायुर्दीर्घमायुः आयुरित्यायुः आयुर्वशर्भव नित्यायुर्भव विष्णुर्वश्रीमान् भव ब्रह्मायुर्भव आयुरायुर्भव ध्यान्यन्धरं वरुणमरुद्रलाभं शततं वत्सरं दीर्घमायुः धान्यमिन्द्रायुरोमापमणकरज दीर्घमायुः पवमानस्य भर्जनः पवित्रेण विजरधने यः पौधास्तमनातुमः पुनन्तमः देवजनाः पुनन्तमनबोधिजः पुनन्त विश्व आगमः जातवेदः पवित्रवधुः पवित्रेण अपराहिमः शुक्रेण देवदीद्धतु अग्नेः कृत्ताः कृतु कुण्डनो यत्ते पवित्रमस्तुषे अग्नेः विजनमन्तरः ब्रह्मदेव प्रीमेः उभाभ्यां देवदविदः पवित्रेण सवेन च इदं ब्रह्मपुरेमः यः पापभानेरज्ञेदेः अतभिः सम्मृतकं रसो तस्मै नरस्पतिदेः क्षेरकं धर्पर्मदूतकं पापभाने स्वस्तगिरेः दुर्घादिकुधत्तुतः अतभिः सम्मृतवर्धः ब्राह्मणे समृतं शतमानं भविदाय प्रजस्तदेन्द्रियः आयुष्यवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनशोभमानः कल्याणः शतमानं भविदाय प्रजस्तदेन्द्रियः आयुष्यवेन्द्रिये प्रतिष्ठति यजमानस्य कुमारस्य कुमार्याः अखण्ड विद्या शरीर आरोग्यदानुग्रह परिपूर्णदानुग्रह प्रसादिता सिद्धिरस्तु यजमानस्य कुटुम्बानां यह जन्मने पूर्वजन्मने ज्ञानज्ञानः అని అందరి ఆశీర్వాదాలతో పాటు గర్భగుడిలోకి తీసుకెళ్లి శివయ్య ఆశీర్వాదం కూడా ఇప్పించారు ఈ అయ్యగారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.